ఒక స్టార్టప్ను మొదలుపెట్టడమే పెద్ద ఛాలెంజ్ అనుకుంటే దాన్ని సక్సెస్ఫుల్గా నడపడం అంతకు మించిన ఛాలెంజ్. అందుకే వై కంబైనేటర్ లాంటి దిగ్గజాల నుండి వచ్చిన కొన్ని సూపర్ సలహాలనే ఇప్పుడు మనం చూద్దాం. అసలు మార్కెట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు మన దారి మార్చుకోవాలి, ఇలాంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుందాం రండి. చూడండి, ప్రతి ఫౌండర్ వాళ్లని వాళ్లు వేసుకోవాల్సిన 2 మ్యాజిక్ క్వశ్చన్స్ ఇవి. నేను ఎవరికి అమ్ముతున్నాను అండ్ వాళ్ల అటెన్షన్ ఎలా గ్రాబ్ చేయాలి? ఈ రెండింటికి క్లియర్ ఆన్సర్ లేకపోతే ప్రపంచంలోనే బెస్ట్ ప్రోడక్ట్ అయినా సరే ఫెయిల్ అవ్వచ్చు. చెప్పాలంటే ఇదే స్టార్టప్ జర్నీకి ఫౌండేషన్. సరే, ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, మీ దగ్గర ఒక అద్భుతమైన ఏఐ టూల్ ఉంది, సూపర్, కానీ దాన్ని పాత పద్ధతులకే అలవాటు పడిన ఇండస్ట్రీకి ఎలా అమ్మాలి? ఇది చాలామంది ఫౌండర్స్ ఫేస్ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం. సో దీనికి కరెక్ట్ స్ట్రాటజీ ఏంటో చూసేద్దాం. ఓకే, ఒకవేళ పాత పరిశ్రమ కోసం ఏఐ కంపెనీని కడుతుంటే ముందుండే ప్రశ్న ఒక్కటే: మార్గం ఏది? వాళ్లకు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ అమ్మాలా, లేక పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని ఫాలో అవ్వాలా? సరే, మార్కెట్లోకి వెళ్లడానికి మన ముందు 3 దారులున్నాయి. నంబర్ 1, ఏఐ సాఫ్ట్వేర్ని నేరుగా అకౌంటెంట్లకు అమ్మడం. కాని గుర్తుంచుకోండి, ఆ టూల్ వాళ్ల పనిని 10 రెట్లు తేలిక చేస్తే తప్ప వాళ్లు కనీసం దానివైపు చూడరు. నంబర్ 2, మీరే ఒక టెక్ పవర్డ్ అకౌంటింగ్ ఫర్మ్ స్టార్ట్ చేయడం. దీనికి చాలా కష్టం, చాలా డొమైన్ నాలెడ్జ్ అవసరం. ఇక నంబర్ 3, ఆల్రెడీ ఉన్న ఒక పాత కంపెనీని కొని దాన్ని మార్చే ప్రయత్నం చేయడం. కాని పాత అలవాట్లని మార్చడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. సో ప్రతి దారిలోనూ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. ఒకవేళ ఆ రెండో దారిని, అంటే ఫుల్ స్టాక్ ఫర్మ్ని ఎంచుకుంటే వచ్చే రెవెన్యూ కంటే కూడా ఒక చాలా ముఖ్యమైన నంబరుంది. అదే ఆటోమేషన్ రేట్. అంటే టెక్నాలజీ ఎంత పనిని ఆటోమేటిక్గా చేస్తోంది, 10%, 20%? ఈ నంబర్ గనక పెరగట్లేదు అంటే అది టెక్ కంపెనీ కాదు, జస్ట్ ఇంకో సర్వీస్ కంపెనీ అంతే. నిజానికి ఇన్వెస్టర్లు మొదటి సంవత్సరం రెవెన్యూని అంతగా పట్టించుకోరు. వాళ్లు చూసేది ఆటోమేషన్ రేట్, గ్రోత్ని. ఎందుకంటే అదే కంపెనీ ఫ్యూచర్లో ఎంత పెద్దదవుతుందో చెప్తుంది. అసలైన బలం రెవెన్యూలో కాదు, ఆటోమేషన్లోనే ఉంది. ఓకే, దారి అయితే ఎంచుకున్నాం. మరిప్పుడు నెక్స్ట్ క్వశ్చన్: మొదటి కస్టమర్ ఎవరు? లక్షల డాలర్లిచ్చే పెద్ద ఎంటర్ప్రైజ్ కంపెనీనా, లేదా స్పీడ్గా డెసిషన్స్ తీసుకునే చిన్న మిడ్ సైజ్ కంపెనీనా? ఇది కంపెనీ ఫేట్ని డిసైడ్ చేసే డెసిషన్. ఇది స్పీడ్ వర్సెస్ స్ట్రెంగ్త్ లాంటిది. మిడ్ మార్కెట్ అనేది ఒక రాకెట్ లాంటిది. స్పీడ్గా ఫీడ్బ్యాక్ వస్తుంది, ఫాస్ట్గా నేర్చుకోవచ్చు, ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అదే ఎంటర్ప్రైజ్ అనేది ఒక కోట కట్టడం లాంటిది. చాలా స్లోగా ఉంటుంది, కానీ ఒక్కసారి కట్టాక అది లాంగ్ టర్మ్లో ప్రొటెక్షన్ ఇస్తుంది. మరి ఈ రెండిట్లో స్టార్టింగ్కి ఏది కరెక్ట్? స్టార్టింగ్ స్టేజ్లో డబ్బు కన్నా నాలెడ్జ్ చాలా విలువైనది. మార్కెట్ నుండి ఎంత వేగంగా నేర్చుకుంటే అంత స్పీడ్గా కరెక్ట్ దారి దొరుకుతుంది. అందుకే స్టార్టింగ్లో ఉన్న ఏకైక గోల్ స్పీడ్గా నేర్చుకోవడమే. ఎందుకంటే కరెక్ట్ డైరెక్షన్ తెలియకుండా ఎంత ఫాస్ట్గా పరిగెట్టినా వేస్టే కదా. కొన్నిసార్లు ఎంత కష్టపడినా మనం వెళ్తున్న దారి సరైనది కాదనిపిస్తుంది. అప్పుడే పివిటింగ్ అనే ఆర్ట్ సీన్లోకి వస్తుంది. అంటే మన ఐడియాని వదిలేయడం కాదు, దాన్ని ఇంకా గొప్పగా మార్చడానికి డైరెక్షన్ మార్చడం. ఇది జర్నీలో చాలా కష్టమైనది, కానీ చాలా ముఖ్యమైనది కూడా. ఇక్కడే అసలు సిసలైన ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. కంపెనీకి కస్టమర్లున్నారు, డబ్బులొస్తున్నాయి, అంతా బానే ఉన్నట్టుంది. కానీ మనసులో ఎక్కడో ఒక మూల ఇది కరెక్ట్ కాదు అనిపిస్తోంది. అప్పుడు దారి మార్చడం గురించి ఆలోచించడం ఎంత కష్టం చెప్పండి. ఫైర్కాల్ స్టోరీనే చూడండి. వాళ్లు ఏటా లక్షల డాలర్లు సంపాదిస్తున్నారు. అయినా సరే వాళ్ల టీం కోసం ఫన్గా తయారుచేసుకున్న ఒక చిన్న టూల్ వాళ్ల మెయిన్ ప్రోడక్ట్ కంటే 1000 రెట్లు పవర్ఫుల్ అని రియలైజ్ అయ్యారు. అప్పుడు వాళ్ళొక డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆ లక్షల డాలర్ల రెవెన్యూని వదిలేసి ఆ చిన్న టూల్ మీద ఫోకస్ పెట్టారు. దీన్నే మంచిదారిని వదిలి గొప్పదారిని వెతకడం అంటారు. పివెట్ చేయడానికి సిగ్నల్ మీ ఎక్సెల్ షీట్లో ఉండదు, అది మనసులో ఉంటుంది. పొద్దున్నే లేవగానే మన ఐడియా ప్రపంచాన్ని మారుస్తుంది అనే నమ్మకం చచ్చిపోతే అప్పుడు నంబర్స్ ఎంత బావున్నా సరే బహుశా దారి మార్చాల్సిన టైం వచ్చిందని అర్థం. మన దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది, కానీ దాన్ని బిల్డ్ చేయడం టెక్నికల్గా చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తోంది. అప్పుడేం చెయ్యాలి? ఈ కష్టాన్ని చూసి భయపడి ఆ ఐడియాని వదిలేయాలా? అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. ఒక ప్రాబ్లం టెక్నికల్గా ఎంత కష్టంగా ఉంటే అది అంత పెద్ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్నిస్తుంది.
ఎందుకంటే ఆ కష్టాన్ని చూసి వేరేవాళ్ళెవ్వరూ ఆ దారిలోకి రారు. ఆ కష్టమే ఒక రక్షణ కవచం, ఒక బలం. మరి అంత పెద్ద టెక్నికల్ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కోవాలి? సింపుల్. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాలి. ఫస్ట్, ఇంటర్నల్ టీం కోసం ఒక సింపుల్, రఫ్ వర్షన్ తయారు చేయాలి. తర్వాత వేరే కంపెనీ ఏపీఐని వాడుకొని ఫాస్ట్గా టెస్ట్ చేయాలి. మనమే ఫస్ట్ యూజర్గా మారి ప్రాబ్లంని లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ ఎక్స్పీరియన్స్తో అసలైన పెద్ద విజన్ని నిర్మించాలి. ఓకే, కరెక్ట్ దారి దొరికింది. పివెట్ చేసి గొప్ప ఐడియా వైపు వెళ్తున్నాం. ఇప్పుడు మన ఐడియా వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చే ఛాలెంజ్ ఏంటంటే, ఈ చిన్న విజయాన్ని ఒక పెద్ద కంపెనీగా ఎలా మార్చాలి? అదే స్కేలింగ్ ఆర్ట్. దాని గురించి మాట్లాడుకుందాం. పనులు పెరిగిపోతున్నాయి, ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎదురయ్యే ప్రశ్న, కొత్తవాళ్లని హైర్ చేసుకోవాలా? ఎప్పుడు? మరి ఈ రోజుల్లో హైర్ చేసుకోవాల్సింది మనిషినా లేక ఒక ఏఐ బాట్నా? దీనికొక సింపుల్ రూలుంది. హైరింగ్ గురించి ఆలోచించడానికి చాలా టైం దొరుకుతోందంటే బహుశా ఇంకా టైం రాలేదనర్థం. ఆ అవసరం ఒక నార్మల్ థాట్లా కాదు, ఒక పెయిన్ఫుల్ ప్రెషర్లా అనిపించాలి. పనులు చెయ్యలేక ఉక్కిరి బిక్కిరవుతున్నప్పుడు అదే రైట్ టైం. చాలామందికి పెద్ద టీం అంటే పెద్ద సక్సెస్, కానీ అదొక భ్రమ. హైరింగ్ అనేది సక్సెస్ని కొలిచే మీటర్ కాదు, అది బ్రేక్ అయిన దాన్ని రిపేర్ చేయడానికి వాడే ఒక టూల్ మాత్రమే. ఇప్పుడు ఇంకో స్ట్రాటజిక్ మూవ్. కంపెనీకి అత్యంత విలువైన ఆస్తి అంటే కోడ్ని ప్రపంచానికి ఫ్రీగా ఇవ్వడం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎంటర్ప్రైజ్ కంపెనీలు ఓపెన్ సోర్స్ గురించి ఎందుకు ఆలోచించాలో చూద్దాం. ఓపెన్ సోర్స్ అంటే కోడ్ని షేర్ చేయడమే కాదు, అది నమ్మకాన్ని బిల్డ్ చేయడం. కస్టమర్లు కోడ్ని చూడగలిగినప్పుడు వాళ్ల డేటా సేఫ్ అని నమ్ముతారు. నెలల తరబడి సాగే సేల్స్ ప్రాసెస్లు వారాల్లోనే అయిపోతాయి, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది అన్నింటికంటే పవర్ఫుల్ సేల్స్ టూల్. ఈ విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మీ స్టార్టప్ గురించి ఆలోచించండి. మీరు కేవలం ఒక మంచి ఐడియాని కాపాడుకుంటున్నారా, లేక నిజంగా ఒక గొప్ప ఐడియా కోసం వెతుకుతున్నారా? ఆ సమాధానం మీకే తెలియాలి.